ప్రాసెస్ అది. సో, మొత్తం టీమ్ మీరే చూసుకోవడం గాని, ఎగ్జిక్యూషన్ కూడా ఎవ్రీథింగ్ వన్స్ ఒక బడ్జెట్ వరకు మాట్లాడేసుకున్న తర్వాత మేము ఇప్పుడు నా ఛానల్ ఉందండి. ఆర్టిస్టులు ఎవరు కావాలి నేను మాట్లాడుకుంటాను. నాకు ఆఫీస్‌లో ఆల్రెడీ ఉన్న క్రియేటర్స్ ఉంటారు. కొంతమంది మాకుంటారు ఆల్రెడీ అవైలబుల్. ఓకే. అంటే ఆ కంపెనీ సాలరీస్ పే చేస్తున్న ఆర్టిస్టులు. అచ్చా! ఓకే. వాళ్ళని తీసుకుంటాం ఫస్ట్ వాళ్ళలోంచి. ఇది కాకుండా ఇంకా మాకు ఎవరో కావాలి ఫ్రీలాన్సర్ లాగా బయట నుంచి చేసేవాళ్ళు ఎవరో కావాలి. సో వాళ్ళు కావాలన్నప్పుడు ఆ బడ్జెట్ అది మనకు అందులో కరెక్ట్‌గా ఉందా లేదా? సో ఓకే మీకు ఇక్కడ వరకు ఉంది మీరు తీసుకోవచ్చు అని బయట నుంచి తీసుకుంటాం. సో, ఆర్టిస్టులకి ఒక సాలరీలా పే చేసి మరి ఉంచుతూ ఉంటారు. ఉందండి. అచ్చా! ఓకే. వాళ్ళకి వితౌట్ ఛానల్ ఓన్లీ ఆర్టిస్టులకి అలా పే చేస్తున్న కంపెనీ నాకు తెలిసి ఇన్ఫినిటమే. ఓకే. ఇప్పుడు నాకు ఛానల్ ఉంది, నాకు శాలరీ ఇస్తున్నారంటే ఓకే. నేను ఏదో ఒక నెల చేయకపోయినా ఒక నెల చేసినా ఏదో ఒక ఇన్కమ్ ఏదో జనరేట్ అవుతుంది. కనీసం మన శాలరీ వరకైనా మనం చేసుకుంటాం అనేది ఉంటుంది. ఓన్లీ ఒక ఆర్టిస్ట్ని పెట్టి అది ఆ అమ్మాయినా అబ్బాయినా సరే వాళ్ళకి పే చేయడం అనేది నాకు తెలిసినంత వరకు నేను చూడలేదండి ఎక్కడ కూడా. ఓకే. ఇన్ఫినిటంలో నడుస్తుంది అది అట్లా.